అందరికీ నమస్కారం. మునగాకు కారం పొడి ఎలా చేయాలనేది చూద్దాం. మునగాకు కారం పొడి 2 రకాలుగా చేసుకోవచ్చు. పచ్చి మునగాకు ఇలా ఎండలో పెట్టి ఎండినాకైనా చేసుకోవచ్చు, లేదంటే పచ్చి ఆకుతైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎలా చేసినా బాగుంటుంది కారం పొడి. నేను యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత కొన్నిసార్లు యూట్యూబ్లో కారం పొడి మునగాకుతో కూర ఎప్పుడు అలా చేస్తుంటారు, బాగుండదేమో అనుకునేదాన్ని. కానీ నేను చేసి చూడాలనుకున్నాను, చేశాను. చాలా బాగుంది. ఇలా కారం పొడి అయితే ఉప్మాలకు కానీ వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా. నేను ఇక్కడ పచ్చి ఆకు ఇలా నీట్గా కడిగి తడి లేకుండా పెట్టుకున్నాను. పచ్చి ఆకుతో చేస్తున్నాను కారం పొడి. ఇప్పుడు కళాయి పెట్టేసి 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల పల్లీలు, అలాగే 2 స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. కారానికి సరిపోయినంత ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిసేపు వేగినాక ఈ పప్పులు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర కూడా కొద్దిసేపు వేయించుకొని ఇలా పప్పులన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత తీసి వేరే ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే కళాయిలోకి మునగాకు వేసి వేయించుకున్నాము. ఇలా మునగాకు వేసిన తర్వాత మంట చిన్నగా పెట్టుకొని ఇలా కలిపెట్టుకుంటేనే వేయించుకోవాలి. మునగాకు ఇలా కలర్ మారి మనకు కరకరలాడుతుంది ఇలా కలర్ వచ్చే లోపల. ఇప్పుడు మునగాకు కూడా మంచిగా వేగింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లగైనాక మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ముందుగా వేయించుకునే పప్పులు మిరపకాయలు వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకుంటున్నాను, ఒక 10 ఎల్లిపాయల దాకా. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి, చట్నీకి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు ఇలా వేయించుకోవాలి మునగాకును. మనకి ఇలా చుంచితే చునిగిపోతుంది కదా. ఈ మునగాకు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు మునగాకు కారం పొడి అయితే రెడీ. ఇలా 2 రకాలుగా అయితే చేసుకోవచ్చు. పచ్చి ఆకు వేయించుకొని చేసుకోవచ్చు, లేదంటే ఎండలో పచ్చి ఆకు ఎండినాక వేయించుకొని అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇలా వేడి అన్నంలోకి కానీ అన్ని టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది మునగాకు కారం పొడిని. మీకు నచ్చినట్టయితే ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.